హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ? మా పనులన్నీ అయిపోయాయండి. పొద్దున్న చేసిన వీడియో అండి, పెడదాం అనుకున్న పొద్దున్న నుంచి ఏదో పనులు అలా అయిపోయినాయి అనమాట. చక్కగా మనం దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు దీపానికి చూడండి, ఏ పువ్వులున్నా పువ్వులు లేకపోయినా సరే చక్కగా కుంకుమ పసుపు పెట్టేసి దీపం ముట్టించి ఎంత కాంతిగా ఉంటుందో చూడండి. ఒక్క దీపమే కదండి, దేవుడికి ఏం పెట్టట్లేదు, ఏం పెట్టమని అడగడాయినా ఒక దీపం చక్కగా పొద్దున్నే లేసి స్నానం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళేసి చక్కగా దీపానికి పసుపు కుంకుమ పెట్టి పూలు ఉన్నదా మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు పెట్టేసుకుని పుల్లకి కూడా అక్కర్లేదు, అలా ప్రశాంతంగా ఉండదండి ఆ రోజంతా. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీకు అందరికేమో తెలియదు కానీ నా వరకు నేను చెప్తున్నా అండి. చక్కగా పూజ చేసుకుని ఆ తర్వాత పూజ అయిపోయినాక ప్రశాంతంగా ఒక్క 5 నిమిషాలు అలా కూర్చొని కిచెన్లోకి వచ్చేస్తా అండి. ఎంతసేపు మనం కిచెన్లో అయితే రావాలి కదా, వచ్చి పాలు కాసేసి పాలు పెట్టేసుకున్న తర్వాత టీ పెట్టేసుకుందామండి. టీ పెట్టేసుకొని మంచిగా టీ తాగేస్తే మనకు పనులన్నీ అయిపోతాయి. నాకు ముందు ఏంటంటే లేకంగానే ఇల్లు ఉడ్చేసుకొని గుమ్మ ముందు ముగ్గు పెట్టేసుకొని ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకోవడం అలవాటు అండి. ఎంతవరకు వీలైతే అంత తొందరగా చేస్తానండి. ఏమో హెల్త్ బాగాలేకుంటున్నా, చుట్టాలు వస్తున్నా, పని ఎక్కువైపోతేనే కాస్త లేట్ చేస్తానండి. లేకపోతే చాలా మటుకు నేను 7:30 లోపల పూజ చేసుకొని ట్రై చేస్తానండి. ఎప్పుడో లేట్ అయిపోవడం అనమాట. చక్కగా పూజ చేసుకొని వచ్చిన తర్వాత టీ పెట్టుకొని తాగేసి, టీ అయిపోతే మిగతా పనులన్నీ అయిపోతాయి కదండి. టీ పెట్టేసుకొని తాగేసి నిన్న మధ్యాహ్నం అన్నం ఎక్కువ ఉండిపోయిందనమాట. అన్నం ఎందుకు పడేయటం అని చెప్పేసి కాస్త నిమ్మకాయ పులిహోర కలుపుతామని చెప్పేసి పొద్దున్నే టిఫిన్కి అయిపోతుంది కదా అని నిమ్మకాయ పులిహోర కోసం అన్నం అంతా పొడి పొడిగా చేసుకొని కాస్త నిమ్మకాయ ఉప్పు కలిపి పెట్టేసుకున్నా అండి. మనకు సరిపడంత ఉప్పు నిమ్మకాయ కలిపి పెట్టేసుకొని పోపు వేసేసుకున్నాం అనుకో, పోపు పెట్టుకాక కొంచెం ఆయిల్ వేసేసుకొని తగినంత ఆయిల్ వేసి శనగపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కాస్త పచ్చిమిర్చి, మేము కాస్త ఘాటు ఎక్కువ తింటామండి, కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కాస్త లైట్గా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు ఎందుకంటే ముందే వేస్తాం కదా, అందుకని కొంచెం వేస్తున్నాయి. పచ్చిమిర్చి కాస్త ఘాటుగా ఉంటుందని చెప్పేసి కొద్దిగా ఉప్పు వేస్తున్నా, ఘాటు తగ్గనీకి వేసేసుకొని ఫైనల్గా ఇది ఇంగువ అండి. కంపల్సరీ నేను పులుసు కూరలలో అయినా పులిహోర కానీ ఇంగువ వేస్తాను అండి, పక్కా వేస్తాను. అవి ఇంగువ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ముందుగా పొడి పొడి చేసుకుని అన్నంలో వేసేసుకొని ఒక్క నిమిషం సేపు వెయిట్ చేసుకుందాం. రాత్రి అన్నం కాబట్టి కొద్దిగా వెయిట్ చేసుకొని వేడైనాక కొంత బౌల్లోకి తీసి పెట్టేసుకొని పులిహోర రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే కొంచెం రాత్రి టిఫిన్ చేస్తానండి, ఉప్మా చేస్తాను అనమాట. ఇడ్లీలు పెట్టాను, ఒక ప్లేట్ మిగిలిపోయింది. ఆ ఇడ్లీలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, పొద్దున్నే వెయిట్ చేసుకొని తినేస్తే అయిపోతుంది. కొంచెం పులిహోర ఇది చేస్తాం కదా అని చెప్పేసి ఇడ్లీలు ఒక ప్లేట్ ఉన్నాయి, 2 ప్లేట్లు ఉన్నాయి, 2 ఇడ్లీలు ఉన్నాయి, ఒక ఇడ్లీ ఉన్నాయి, చట్నీ కంపల్సరీ చేయాలి, అలా తినారనమాట. అందుకని 4 ఇడ్లీ కోసం చట్నీ చేసే బదులు ఉప్మా చేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని దాంట్లో కూడా కాస్త శనగపప్పు పల్లీలు వేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక శనగపప్పు పల్లీలు తాలింపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కాస్త అన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని ఆ తర్వాత ఇడ్లీ పొడి పొడి చేసుకుందామండి. అవి ఏంటంటే ఇడ్లీలు అటుకుల ఇడ్లీలు అండి. నేను మొన్న అటుకులతో చేశాను ఇడ్లీ నిన్న. అది ఏమైందంటే నేను ఫుల్ లెంత్ వీడియో తీసానండి, అటుకులతో ఇడ్లీ చేద్దాం నిన్న ఆ వీడియో చూసి డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్న లోపల లేదు, మరి ఎలా అయిందో ఏమో తెలియదు నాకు. మాది పొరపాటు నేనే నొక్కేస్తానేమో తెలియదు కానండి, మొత్తానికైతే ఈ వీడియో డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు తీద్దాంలే అనుకొని ఇంక వదిలేస్తాను. ఇప్పుడు ఇడ్లీ ఉప్మా చేసేసాను, రెడీ అయిపోయింది కదా, పక్కా పెట్టేసుకొని నెక్స్ట్ జావ చేస్తున్నా అండి. రాగి జావ ఏంటంటే మనము ఓన్లీ సమ్మర్లోనే చాలామంది తాగుతారండి. నేను కూడా ఎక్కువ సమ్మర్లోనే ఆలోచిస్తాను, మిగతా టైంలో చలికాలం కదా చల్లగా ఉంటుంది అన్నట్టు ఆలోచిస్తా. కాదంటండి, ఈ సీజన్లోనే మంచిదంటండి. కొంతమంది పాలు మజ్జిగ పోసుకుంటారు, దానికంటే ఒట్టిది చాలా మంచిదండి. అంటే కాస్త ఉప్పు వేసుకొని గోరువెచ్చగా ఎప్పుడైనా తాగితే ఇది ఎముకలు చాలామందికి ఈ మధ్యకాలంలో ఏ ఫుడ్ తిన్నా ఎముకలు బలహీన నరాలు కానీ ఎముకలు కానీ అసలు ఇవి వీక్గా ఉంటాయి అంటారు కదండి, అలా లేకుండా గట్టిపడి తాగాలంటే మోకాల నొప్పులకైనా దేనికైనా రాగిజావ చాలా మంచిదంటండి. అలా ట్రై చేద్దాం, ఏం పోతుందండి, మన ఇంట్లో ఉండేటే కదండి, రాగులు మంచిది కదా. చక్కగా రాగిజావ పులిహోర ఇడ్లీతో ఉప్మా చేసుకున్నాం కదా. ఈ పూటకు టిఫిన్ అయితే అయిపోయిందండి. మధ్యాహ్నంకు లంచ్ టైం చేసుకోవాలి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.